వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. అమూల్ చేతికి చిక్కిన చిత్తూరులోని విజయ డైరీ చాలా పెద్దది. పైగా అది అటు కర్ణాటకకు ఇటు తమిళనాడుకు సరిహద్దులో ఉంది. ఆ రాష్ట్రాల్లోంచి పాలు తీసుకొచ్చి ప్రాసెస్ చేయటం కూడా అమూల్కు చాలా తేలికవుతుంది. ప్రజల సొమ్ముతో అభివృద్ధి చేసిన ఇలాంటి సదుపాయం జగన్ పుణ్యమా అని కారు చౌక లీజు ధరకు అమూల్ చేతికి వెళ్ళింది. సహకార రంగంలో మూతపడ్డ అన్ని డైరీలతో పాటు చిత్తూరులోని విజయ డైరీని తిరిగి తెరిపిస్తానని ప్రతిపక్ష నేతగా జగన్ మాటిచ్చారు. పునరుద్ధరణ అంటే అమూల్కు అప్పగించడం అని ఆనాడు జనం అర్థం చేసుకోలేకపోయారు. 1000 కోట్ల రూపాయల ఆస్తులున్న చిత్తూరు డైరీని ఏడాదికి 1 కోటి రూపాయల లీజుకు ఏకంగా 99 ఏళ్ల కాలానికి అప్పగించారు. చిత్తూరు డైరీని అమూల్కు అప్పగించిన జగన్ ఆ సంస్థ అక్కడ చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే జరిగే హడావుడి తెలుసు కదా. డైరీ చుట్టుపక్కల ఉన్న దుకాణాలు మొత్తం తొలగించారు. అంతటితో ఆగలేదు. అక్కడున్న విజయ డైరీ వ్యవస్థాపకుడు వీరరాఘవులు నాయుడు విగ్రహాన్ని కూడా అధికారులు కూలగొట్టారు. దీనిపై స్థానికుల్లో తీవ్రమైన నిరసన వ్యక్తమయ్యేసరికి దానిని తిరిగి ప్రతిష్ఠిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రకటించాల్సి వచ్చింది. చిత్తూరు డైరీ పునరుద్ధరణ పేరుతో దానిని అమూల్కు అప్పగించడాన్ని జనం హర్షించబోరని సాక్షి పత్రిక కూడా అర్థమైనట్లుంది. చిత్తూరు డైరీ పునరుద్ధరణ పేరుతో సాక్షి పత్రిక ఇచ్చిన జాకెట్ యాడ్లో దానిని అమూల్కు అప్పగిస్తున్న విషయాన్ని సూచనప్రాయంగా మాత్రమే చెప్పారు. ఇక చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులకు శ్రీకారం అంటూ అదే పత్రిక లోపల పేజీలో ప్రచురించిన పెద్ద వార్తలో అమూల్ అన్న మాటే లేకుండా జాగ్రత్త పడ్డారు. చంద్రబాబు తన హయాంలో హెరిటేజ్ కోసం మూతపెట్టిన చిత్తూరు డైరీని పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగన్ పునరుద్ధరిస్తున్నారని రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి కూడా అదే వాదనకు కట్టుబడ్డారు. హెరిటేజ్ డైరీ కోసం చంద్రబాబు విజయ డైరీని నష్టాల్లోకి తెచ్చి మూసేయించారని ఆరోపించారు. భూమి పూజ పేరుతో చిత్తూరు డైరీని అమూల్కు అప్పగించి వెళ్ళారు. ఆ పక్కన పెరుమాళ్ల కండ్రిక అనే గ్రామంలో వెంకటాచలం నాయుడు అనే పెద్ద మనిషి ఉన్నారు. అందరూ ఆయన్ని చిత్తూరు గాంధీ అని పిలుచుకుంటారు. చిత్తూరు డైరీని పునరుద్ధరించాలని కోరుతూ ఆ గాంధేయవాది 15 ఏళ్లుగా ఒంటిపై చొక్కా, కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు. మరి పోలీసులకు ఏం ఇబ్బంది కనపడిందో మనకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆ వృద్ధుడిని పెరుమాళ్ల కండ్రికలో గృహ నిర్బంధంలో ఉంచారు.